చాలా చాలా నచ్చేసింది తనూజ. తను గేమ్ పరంగా కానీ తను మాట్లాడిన విధానం కానీ నిన్న గేమ్లో అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగానే ఫిదా అయిపోయా, ఒక అమ్మాయిగా తనూజకి ఫిదా అయిపోయా, అంత ఫైట్ ఇచ్చింది. వెంట వెంటనే 2 టాస్క్లు ఆడింది. తనకి హ్యాండ్ పెయిన్ ఉంది అయినా వాటర్ టాస్క్ సుమన్ శెట్టి గారితో ఆడింది. అక్కడ ఏం జరిగిందంటే సంజన గారు ఇక్కడ ఎందుకో సంచలనంగా ఫెయిల్ అయ్యారా అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. మ్యాటర్లోకి వస్తే ఏంటి అంటే బర్నీ గారినే 4 టైమ్స్ పిలిచింది. 4 టైమ్స్ పిలిస్తే అంత వాటరు, ఎంత అమ్మాయి అయినా అబ్బాయికి పోటీగా ఈక్వల్గా అనుకున్నా కానీ అంత వాటరు 4 సార్లు, అది 4 సార్లు వాటర్ పోసేస్తే ఎలా అంత పట్టుకుంటుంది, అంత బ్యాలెన్స్ని ఎట్లా ఆపుతుంది. అదే కాకుండా డీమాన్ పవన్ కూడా వచ్చి వాటర్ పోసాడు. సో ఇంతమంది వాటర్ పోసినప్పుడు అది బ్యాలెన్స్ని హోల్డ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఇంకోటి ఏంటంటే తనుజ ఇంకొక విషయంలో నాకు చాలా బాగా నచ్చింది. డీమాన్ పవన్ని గేమ్ కంటే ముందే సపోర్ట్ చేస్తావా అని అడిగినప్పుడు అక్కడ సుమన్ శెట్టి గారు ఉన్నారుగా, తనకి ఎవరు సపోర్ట్ చేయరేమో, తనకి ఎవరైనా సపోర్ట్ చేసేది ఉంటే నీకు చేస్తాను అని డిమాన్ పవన్ అన్నాడు. అప్పుడు తనూజ చెప్పిందంట, నాకు సపోర్ట్ ఏమొద్దు తనకే చెయ్యి అని చెప్పిందంట. అక్కడ నాకు ఆ విషయంలో మాత్రం తనూజకి 100 మార్క్స్ ఇవ్వచ్చు. ఇన్ని రోజులు కొంచెం అప్పుడప్పుడు కోపంగా సీరియస్గా అరుస్తుంది, ఇట్లా కొన్ని ఉన్నాయి. కానీ నిన్నటితో అయితే నాకు ఆ ఒపీనియన్ కూడా మారిపోయింది. చాలా స్ట్రాంగ్గా అనిపించింది, చాలా మెచ్యూర్డ్గా, చాలా తెలివిగా బిహేవ్ చేసింది అనిపించింది. ఆ విషయంలో అలా సుమన్ శెట్టి గారికి అంటే పర్లేదులే సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేయి నాకొద్దు అని డీమాన్ పవన్తో చెప్పిందంట. సో అదైతే మనకి రాలేదు. సో మొత్తానికి అయితే జరిగింది ఇది. తనూజ గేమ్ అయితే నాకు చాలా 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 సూపర్ సూపర్ సూపర్గా నచ్చేసింది. తన మాటలు నచ్చినాయి, తన గేమ్ నచ్చింది. మీకేమనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి.